ఉదయం ఉమ్. తెల్లారుజామున మేడం 5 అనుకుంటా మేడం. తెల్లవారుజామున సుమారు 5 గంటలకు. అవును మేడం, కన్ఫామ్ గా తెలియదు మేడం. సరేనండి, సరేనండి, మాట్లాడండి గురూజీతో. ఓకే మేడం. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. పాదాలకు శతకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మా కుటుంబం తరపు నుండి గురూజీ. మీ కుటుంబంలో అందరికీ కూడా మా ఆశీస్సులు. అందరిని అడిగానని చెప్పండి. ఓకే సార్. చెప్పండి తల్లి. గురూజీ, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా గురూజీ. మీరు ఏం పని చేస్తూ ఉంటారు? నేను ఇంట్లోనే ఉంటాను గురూజీ. ఇంట్లోనే ఉంటారు, హోమ్ మేకర్. అవును గురూజీ. రీసెంట్ గా మా ఆయన చనిపోయినాడు గురూజీ. 7 నెలలైంది. మేము ఒక హౌస్ కట్టించినాం గురూజీ. సరే. హౌస్ లోకి వెళ్ళినాక మా ఆయన హెల్త్ బాగలేదు. అందరూ హౌస్ వల్ల అంటే మళ్ళీ హౌస్ వదిలేసి వేరే చోటుకు వచ్చి 2 ఏళ్ళాయా అక్కడ ఉన్నాము. ఈయన మధ్యనే మా ఆయన చనిపోయినాడు. ఎందుకు అలా జరిగిందో ఏమో కానీ నాకు తెలియదు. నేను నిత్యము దేవుని మటుకు నా ఇంటి దేవుని విడిచిపెట్టలేదు, కానీ నాకు అట్లా జరిగిపోయింది. నా ఫ్యూచర్ ఎట్లుంటుంది, నా బాధ్యత. నాకు 3 పిల్లల గురించి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి గురించి. అదే నా కోరిక. మంచిది తల్లి, మంచిదమ్మా. నువ్వైతే మంచి సంకల్పం చేసావు తల్లి. నీకు మంచిది కలగాలి, నీ పిల్లలకు కూడా మంచిది కలగాలి. మంగళవారం జన్మించారు. మీ భర్తకి అనారోగ్యము ఎలా? సరే తల్లి, ధనిష్ట నక్షత్రం మకర రాశిలో మీరు జన్మించారు. మీ భర్తకి హెల్త్ ప్రాబ్లం అయినిందా? అవును గురూజీ. ఓకే. మీరు గ్రూప్ ప్రవేశం చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 ఏళ్ళు అయింది గురూజీ. ఓకే. ఏమైంది వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం? పక్కిళ్ళండి గురూజీ, లివర్ ప్రాబ్లం వచ్చింది. ఓకే 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 లివర్ డ్యామేజ్ అయినంది. మీ కుటుంబంలో నాన్న తాతగారు ఎవరికైనా అయినిందా ఇలా? వాళ్ళు ఉన్న కుటుంబంలో? లేదు గురూజీ. అంటే చిన్నప్పుడే అమ్మ నాయన చనిపోయినారు గురూజీ మా ఆయనకి. ఓకే ఓకే, కుటుంబానికి దోషం వచ్చింది. మీ భర్త ఎన్నో కొడుకు వాళ్ళ నాన్నకి? 2వ కొడుకు గురూజీ. ఓకే. వాళ్ళకి అన్న తమ్ముళ్ళు ఉన్నారా? ఉన్నారు గురూజీ. పెద్ద అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నారు గురూజీ. ఓకే తల్లి. మీకు ఎంతమంది సంతానం? 3. 3 గురూజీ. 2 బిడ్డలు, 1 కొడుకు గురూజీ. వాళ్ళని బాగా చూసుకోవాలి గురూజీ. 2 ఆడపిల్లలు, 1 కొడుకు. ఏదన్నా ఫ్యూచర్ కి ఎలా ఉంటుంది? సరే అమ్మా, నువ్వేం చదువుకున్నావు తల్లి? నేను ఇంటర్ అయిపోతానే పెళ్లి అయింది గురూజీ. మళ్ళీ ప్రైవేట్ గా హిందీ బీఈడి చేసినాను గురూజీ. మళ్ళీ పెళ్లి అయిన తర్వాత. ఓకే. ప్రెసెంట్ ఏమైనా టీచింగ్ చెప్పించడం, స్కూల్కి వెళ్ళడం అలా చేస్తున్నా? రీసెంట్ గా 1వ తారీఖు నుండి వెళ్తున్నా గురూజీ ప్రైవేట్ స్కూల్లో. ఓకే, చేస్తున్నారు అయితే. సరే అమ్మా, జాతకంలో ఇలా దోషం రావడానికి కారణాలు ఉన్నాయి తల్లి. ఎప్పుడు కూడా కొన్ని విచారాలు, ఇప్పుడు ఆ ఇంటి నుంచి మీకు వచ్చింది అని ప్రాబ్లం లేదు ఇక్కడ, కానీ మీ భర్త జాతకంలోనే గండాంతరం ఉండింది, ఆలస్యం అయ్యింది, అందుకే అలా స్వర్గస్థులయ్యారు. కానీ దీన్ని అపమృత్యు అంటాను తల్లి. మీ భర్త ఒకసారి ఏదో డ్రైవింగ్ చేసేటప్పుడు, లేదో ఎక్కడో వెళ్ళేటప్పుడు, ఏదో మట్టి పనిలో ఇలాంటిది ఏదో చేసేటప్పుడు ఒక సర్పానికి చాలా బలమైన గాయం చేసి మధ్యలో వదిలేశారు. గురుగారు, మా అక్క గురించి, తనకు వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. రమణమ్మ అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి, 7వ స్థానం చూపిస్తుంది. అంటే వివాహ ప్రశ్న కరెక్ట్గా ఉంది. ఏం చదువుకోండి రమణమ్మ గారు? బీకామ్ చేశాను. వయసు ఎంతమ్మా ఇప్పుడు రమణమ్మకు? ఏజ్ 83 గురుగారు, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, 83 అంటే దాదాపు 33 సంవత్సరాలు నడుస్తూ ఉంది. అవును గురుగారు. ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయిపోయింది గురుగారు. ఓకే. దాని గురించి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? అది 2010 లో అయిందండి. ఆ ఇయర్ లోనే మళ్ళీ 3 months లోనే డివోర్స్ వచ్చిందండి. ఎందుకు తల్లి? అంటే ఆయన వాళ్ళ వదినతోనే మామూలుగా ఉంటారు, అందుకనే తనకు తెలిసింది. ఓకే ఓకే, వదినతోనే మిస్బిహేవియర్. అవును గురుగారు. అది తెలిసిన తర్వాత ఈ అమ్మాయి బయటకు వచ్చేసింది. తీసుకొచ్చేసింది. ఓకే. డివోర్స్ అయిపోయిందా అఫీషియల్గా? అయిపోయింది గురుగారు. పోలీస్ స్టేషన్ లాయర్ నోట్ రాస్తుంది. ఓకే. తర్వాత ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది మీ అక్కయ్య? ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో టెలికాలర్ గా చేస్తుంది. ఓకే. ఉద్యోగం ఏదో ఉద్యోగం చేస్తూ ఉంది ప్రజెంట్?
చేస్తున్నానండి. ఓకే తల్లి, ఇప్పుడు మీకు కావాల్సినది పెళ్ళి త్వరగా అవ్వాలి. అవ్వాలండి. నువ్వేం చదువుకున్నావు? నేను పీజీ చేశాను గురువు గారు. నేను జాబ్ చేస్తున్నాను ఇక్కడ. మన అంజనారీజెస్ ఉంటుంది కదా గురువు గారు. ఏం అనాలిసిస్టా? ఏం ఉద్యోగం చేస్తావు? ఎంజీఎన్ఆర్ఈజెస్ మహాత్మా గాంధీ ఉంది కదా గురువు గారు. అందులో కాంట్రాక్ట్ బేసిస్ లో వర్క్ చేస్తున్నాను. వర్క్ ప్రాజెక్ట్ ఏంటి నీది? ప్రాజెక్ట్ అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండి. డేటా అనాలిసిస్ట్. డేటా అనాలిసిస్. అదే అడుగుతున్నాను. సరే తల్లి, మీకు మ్యారేజ్ అయిందా? లేదు గురువు గారు, చూస్తున్నారు. అక్కకైతే నాకు చేద్దామని. మీదెంత ఏజ్ ఇప్పుడు? ముగ్గురు గురువు గారు. ముగ్గురు ఆడపిల్లలేనా? ముగ్గురు ఆడపిల్లలే. రెండో అక్కకి చేసేసారు. నువ్వు లాస్ట్ ఇప్పుడు అయితే? నేను లాస్ట్ గురువు గారు. ఓకే సరే నాన్న. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేపించు. కానీ నీ ప్రశ్న కరెక్ట్గా ఉంది. అక్కకి అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి. ప్రజెంట్ గురుబలం బాగానే ఉండింది, కానీ అయినప్పటికీ సాతి జరుగుతూ ఉంది. దానివల్ల ఆ దోషం కొంచెం తగ్గించుకోవాలి. కానీ జన్మజాతకంలో కళత్ర దోషం ఉండింది, అందుకే ఇలా అయింది. ఎవరన్నా చెప్పారా కళత్ర దోషం ఉంది మీ అక్కకు అని? అంటే నా కాలసర్ప దోషం ఉందని చెప్తే పూజ చేయించాను గురువు గారు. కొద్ది దోషం ఉంది అనేసి అంటే చాలా తిరిగామండి ఇప్పుడు. కానీ అలా అయింది. సెకండ్ మ్యారేజ్ కూడా ఒకసారి కాలసర్ప దోషం ఉందంటే పూజ చేయించాం. వెండి పాములు అవి వేసి పూజ చేయించాం. సరే తల్లి, మంచిది. మీరు ఏదో పూజ చేశారు, కానీ అది మంచిదే జరగాలి, ఆ ప్రతిఫలం రావాలి అని నేను అనుకుంటాను. కానీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు పెళ్ళి, మీ అక్కయ్యకి త్వరలోనే పెళ్ళి జరిగిపోతుంది. ఈ ఆగస్టు తర్వాత మీరు ఏకాదశి స్థానానికి గురువు వస్తాడు. ప్రాబ్లం ఆగస్టు తర్వాత కలుస్తుంది. మీరేమి ఇబ్బంది పడదు. ఫిబ్రవరిలో పెళ్ళి అయిపోతుంది తల్లి. తర్వాత అయిపోతుందమ్మా, అంతే. తర్వాత కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేపించు అక్కయ్య చేతిలో, సరేనా? ప్రతి మంగళవారము గోమాతకి ఏదైనా పలహారం తినబెట్టి 5 ప్రదక్షిణలు వేసి, అదే రోజు సాయంత్రం అంటే ఉదయం ప్రదక్షిణ వేసి జాబ్కి వెళ్ళిపోమని చెప్పండి. సాయంత్రం వచ్చి దగ్గరలో ఎక్కడైనా దుర్గాదేవి దేవాలయంలో నెయ్యి దీపాలు 2 వెలిగించమని చెప్పండి. 2 నెయ్యి దీపాలు 16 మంగళవారాలు చేసుకోండి. ప్రతి శనివారం రావి చెట్టు మొదల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించమని చెప్పండి. 16 శనివారాలు రోజు గురుపాదుక స్తోత్రం చదువుకొని చాలు. ఇలా 16 వారాలు కంప్లీట్ అయ్యే లోపే మీ అక్కయ్య గారికి మంచి వరుడు లభిస్తాడు, మంచి ప్రాప్తిస్తే. ఎందుకంటే రెండో వివాహానికి ఎప్పుడు కూడా భాగ్యస్థానం శుద్ధి ఉండాలి, లేదా భాగ్యస్థానాధిపతి మంచి స్థానంలో ఉండాలి. భాగ్యస్థానంలో పాపగ్రహాలు కానీ, భాగ్యస్థానాధిపతి మంచి దాంట్లో లేనా 2 కాదు 4 వివాహాలు చేసుకున్నా కూడా అది బాగుండదు. జ్యేష్ఠపుత్రుడు అని ఉంది, తూర్పు దిశ అని ఉంది. వైజాగ్కి తూర్పు అంటే మేబీ ఆ సముద్రంలో దొరకదు, అప్పకు ఒరిస్సా సైడో అలా ఆ సైడ్ నుంచి వస్తుంది అని అర్థం. సరేనా? మంచి తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. సరస్వతి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ రాజంపేట నుంచి సుశీల కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం. నమస్కారం అండి సుశీల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా భర్త గురించి తెలుసుకోండి మేడం. తప్పకుండా అండి. మీ భర్త గారి పేరు నక్షత్రం చెప్పండి. మా భర్త గారి పేరు హరిభక్తం. 23/11/1975 మేడం. 23/11/1975 మేడం. పుట్టిన ఆదివారం రోజు మధ్యాహ్నం 2:20 పుట్టాడు మేడం. ఆదివారం మధ్యాహ్నం 2:20 సరేనండి, మాట్లాడండి గురూజీతో. సరే మేడం. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. ఏంటి చాలా బాధ పెట్టుకొని మాట్లాడుతున్నావు? హలో గురూజీ.